హాయ్, అందరికీ నమస్కారం అండి. మనం ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఏపీ ఈఏపీ సెట్ ఒకప్పుడు మనం ఎంసెట్ అని పిలిచేవాళ్ళం కదా. దానికి సంబంధించిన ఒక అప్డేట్ని అయితే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. చూడండి, ఇప్పటి వరకు కూడా అంటే నేను సోమవారం వరకు కూడా 1,12,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ వరకు ఇప్పటి వరకు 1,12,606 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నటువంటి కన్వీనర్ వివి సుబ్బారావు గారు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసినారు. ఇంజనీరింగ్ విభాగంలో 86,282, అదేవిధంగా అగ్రికల్చర్, ఫార్మసీకి 26,075 మంది. బైపీసీ నుంచి అయితే చాలా తక్కువ ఉన్నారు. అదే రెండింటికి కలిపి అంటే బైపీసీ వాళ్ళు అనుకోండి, వాళ్ళందరూ కలిపి 249 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, అగ్రికల్చర్, ఫార్మసీకి కేవలం 26,000 మంది మాత్రమే, అంటే చాలామందికి నీట్గా అప్లై చేసుకున్నారు. సో ఇక్కడ మనకు అగ్రికల్చర్, ఫార్మసీ, బీ ఫార్మసీ కావచ్చు, డి ఫార్మా కావచ్చు, ఫార్మా డి కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్లో హార్టికల్చర్, సెరికల్చర్, అగ్రికల్చర్ బీఎస్సీ ఇటువంటి వాటికి కూడా కాంపిటీషన్ అయితే దీని ప్రకారం చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మనం మంచి యూనివర్సిటీలో అగ్రికల్చర్ చదవచ్చు. ప్రతి ఒక్కరైతే డాక్టర్లు కావడం కొద్దిగా కష్టమే, ఎందుకంటే మనం చదువుకున్నప్పటికీ తగినన్ని కాలేజీలు లేకపోవడము, బీడీఎస్ ఖర్చుతో కూడుకున్నది. తర్వాత ఇప్పుడు చాలామందిలో అభిప్రాయం ఏంటంటే కేవలం ఎంబీబీఎస్ చేసినంత మాత్రాన సరిపోదు, తర్వాత మనం ఖచ్చితంగా పీజీ చేస్తేనే లైఫ్ ఉంటుందనే ఆలోచన రావడము. దానివల్ల కాస్త అటువంటిది వద్దు, అగ్రికల్చర్ సైడు లేదా ఫార్మసీ సైడ్ వెళ్దాం అనుకున్నా కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఫార్మసీకి అయితే దేశ విదేశాల్లో అయితే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. ఫార్మసీ మన సైడ్ తక్కువ, కానీ విదేశాల్లో ఫార్మసీ చేసిన వాళ్ళకు కూడా మంచి గిరాకీ ఉందైతేనని చెప్పొచ్చు అనమాట. అంటే ఫుల్ డిమాండ్ ఉందన్నమాట వాళ్ళకు. ఇంకా అదేవిధంగా అగ్రికల్చర్ చేసిన తర్వాత కూడా పీజీ చేస్తూ తర్వాత మనం టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, లేదా రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో దానికైతే ఇబ్బంది లేదు. ఇక్కడ చాలా తక్కువ మందే చేశారు. ఎవరైతే నీట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఏపీ సెట్లో ఈజీగా ర్యాంక్స్ కొట్టేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో మనం ఇక్కడ ఇంజనీరింగ్ విభాగానికి మే 21 నుంచి 27 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీకి మే 19, 20 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారని వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏపీలో 47, హైదరాబాద్, సికింద్రాబాద్లో చెరొకటి చొప్పున ఆన్లైన్ సెంటర్లో ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ ఆన్లైన్ సెంటర్లలో ఎగ్జామ్స్ ఉంటాయి. పరీక్షలు వచ్చేసి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లలో నిర్వహిస్తామని కన్వీనర్ అయితే తెలియజేశారు. మీరు 12 నుంచి హాల్ టికెట్లు డౌన్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే వీళ్ళు ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం అయింది, మీరు కూడా నోట్ చేసుకోండి. ఫోన్ నెంబర్స్ 0884235999 లేదా 0884234249 హెల్ప్ నెంబర్లో సంప్రదించవచ్చని వీళ్ళైతే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఈ నెంబర్స్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. మరి ఎగ్జామ్స్కి అయితే బాగా ప్రిపేర్ కండి, చాలా మంచి అవకాశం. నేనైతే ముఖ్యంగా బైపీసీ వాళ్ళకి చెప్తున్నాను, మీకు చాలా మంచి అవకాశం అండి. చాలా తక్కువ మంది మాత్రమే అప్లై చేస్తున్నారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.